హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. కథలోకి వెళ్దామా? అర్జున్ ఎదురుగా వస్తున్న సుమని చూస్తూ తనకి ప్రకాష్ ఎలా పరిచయమో, సుమని ఎప్పుడు చూశాడో గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఇప్పటి వరకు చూపులు తప్పించితే ఇంకో 6 అడుగు కూడా ముందుకు వేయలేదు. మరి ఇంకెప్పుడు పావులు కదిలిస్తాడో, సుమకి తన ప్రేమ విషయం చెప్తాడు. ఈ సుమ చూస్తే తనని అసలు మనిషిలాగే లెక్క కట్టని ఆవిడ ప్రేమ కోసం పాపం పెళ్లినే త్యాగం చేయాలనుకుంటుంది. మన ప్రకాష్ చూస్తే ఆల్రెడీ రమ్యతో ప్రేమ పట్టాలైతే ఎక్కేశాడు, కానీ అంతకు మించి ముందుకు కదలలేకపోతున్నాడు. పాపం మన సూర్యకాంతం అదే రేవతికి చెప్పడానికి భయపడి. ఇప్పటి వరకు సీరియస్గా అర్జున్ అండ్ సుమ గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా స్టోరీలోకి ఎంటర్ అవుదాం. రమ్య ప్రకాష్ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మధ్యలో ఎందుకు అని సుమ ప్రకాష్కి చెప్పి కాలేజ్ బస్ ఒకటి కదులుతుంటే అందులో వెళ్ళిపోయింది. సుమ వెళ్ళిపోయాక బయటికి వచ్చిన అర్జున్ కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయలేక తన పని కూడా అయిపోవడంతో బండేసుకుని ఈలేసుకుంటూ తన సుమాంజలిని తలుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఒక మంద అర్జున్ మీద పడింది. ఫారిన్ నుంచి అక్కా బావలతో పాటు బావ చెల్లెలు నిషా. అసలుకే నిన్న మొన్నటి వరకు ఫారిన్లో తనతో పాటు చదివిన అర్జున్ అంటే నిషాకి పిచ్చి. తనకి ఏదైనా లక్ష్యం ఉంది అంటే అది ఎప్పటికైనా అర్జున్ని పెళ్లి చేసుకోవడమే. కానీ పిచ్చి నిషా అర్జున్ ఇంకా సింగిల్గానే ఉన్నాడు అన్న నిషాలో ఉంది. మరి సుమ గురించి తెలిస్తే అర్జున్ ప్రేమని గెలిపిస్తుందో లేక తన లక్ష్యం చేరుకోవడానికి ఆ ప్రేమ దక్కకుండా చేస్తుందో చూడాలి. మరి బావా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంతసేపటి నుంచి చూస్తున్నానో తెలుసా నీకోసం. అయినా నీకు కాలేజ్ అయిపోయింది కదా, మరి ఫారిన్ రాకుండా ఇంకా ఇక్కడే ఏం చేస్తున్నావు బావా అని గారంగా అడిగింది నిషా అర్జున్ షర్ట్ని నలిపేస్తూ. ఓరి దీని వేషాలో వెళ్ళి కనీసం అరగంట కూడా కాలేదు. ఇప్పటికిప్పుడు ఊడిపడి అదేదో పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నట్టు ఏం బిల్డప్ ఇస్తుందో అనుకున్నాడు. ఏంటి బావా, నేను అడుగుతుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు? ఎక్కడికి వెళ్ళావు? ఫారిన్లో ఉంటే ఇంట్లోంచి కనీసం బయటకు కూడా అడుగు పెట్టేవాడివి కాదు కదా అని మళ్ళీ అడిగింది. గడ్డి పీకడానికి వెళ్ళాను. ఫారిన్లో గడ్డి దొరకదు కదా, అందుకే ఇక్కడ టైంపాస్ కోసం గడ్డి పీకుదామని అలా బయటికి వెళ్ళాను అని చెప్పాడు. దాంతో ఇంట్లో అందరూ షాక్. ఆఖరికి అరవింద్ గారు శకుంతలతో సహా. అసలు అర్జున్ మాట్లాడతాడా అనుకునే వాళ్ళు, కానీ ఇండియా వచ్చాక కాస్త అక్కాబావలతో అత్తయ్య మామయ్యలతో అప్పుడప్పుడు మాట్లాడేవాడు. అలాంటిది ఇప్పుడు అర్జున్ ఇలా కూడా మాట్లాడతాడా అని ఆశ్చర్యపోయారు. అందరిలోకి ముందుగా తేరుకుంది అర్జున్ వాళ్ళ అక్క శాంతి. అర్జున్, నువ్వేనా? నిజంగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటే అసలు నమ్మలేకపోతున్నాను అంది. పిచ్చి అక్క, కొన్ని పరిచయాలు కొన్ని నేర్పిస్తాయి అని సుమని గుర్తు చేసుకున్నాడు. ఒకరోజు సుమ ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక క్లాస్కి వెళ్ళాలని అనిపించక ప్రకాష్తో కలిసి కాలేజ్ మొత్తం ఒక రౌండ్ వేసింది. ఓసేయ్, నీకు ఇది ఏమైనా న్యాయంగా ఉందా? నీకు క్లాస్ ఇంట్రెస్ట్ లేకుంటే లైబ్రరీకి వెళ్ళాలి, కానీ వాకింగ్ ఏంటే? నువ్వు చేస్తే చేసావు, మళ్ళీ నాకెందుకు పనిష్మెంట్ అన్నాడు ప్రకాష్ ఇంకా నడవలేక అక్కడే కూర్చుంటూ. కానీ పక్కనే ఉన్న అర్జున్ మాత్రం సుమ వైపే చూసుకుంటూ అలసట అనేదే లేకుండా ఇంకో 10 రౌండ్స్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఏం చెయ్యను, లైబ్రరీలో అంత సైలెంట్ భరించడం నా వల్ల కాదు. ఏదైనా గేమ్ ఆడుదామంటే నీకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎలాగూ కాలేజ్ అయిపోయి ఖాళీగా ఉన్నావు, అందులోనూ ఇంట్లో కూర్చుని 3 పూటలా తిని ఒళ్ళు చూడు ఎలా వచ్చిందో. పాపం రమ్య నిన్న నాతో గోల పెట్టుకుంది నువ్వు లావయ్యావని. అందుకే నీతో వాకింగ్ చేయించాలని నిర్ణయించుకున్నా. తినంగానే పడుకుంటే ఒంటికి బాగా పడుతుంది కదా, అందుకే తినంగానే వాకింగ్ చేస్తే త్వరగా అరిగిపోతుంది. ఈ రోజుకి ఇది చాలే, ఇంక పద అని బ్యాగ్ తీసుకుని క్లాస్కి బయలుదేరింది. నేనెక్కడికే, క్లాస్ నీకు మాత్రమే, నాకు కాదు అన్నాడు ప్రకాష్ అక్కడే కూర్చొని కాలు నొక్కుంటూ. వీళ్ళ మాటలు వింటూ చేతులు కట్టుకుని సుమ వైపే చూస్తూ చిన్నగా నవ్వుకుంటున్నాడు అర్జున్. ప్రకాష్ పక్కన కూర్చుని గడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటూ, క్లాస్లో ఆ రాకాసి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అంటే ఏం చెప్పాలి? అందుకే నువ్వు నాతో పాటు వచ్చి నీకు హెల్త్ బాగాలేకపోతే తోడు ఉన్నాను అని చెప్పు. నాకు ఓపిక లేదు, నన్ను వదిలేయవే అంటున్న ప్రకాష్ని లాక్కొనెళ్ళింది. డోర్ దగ్గరికి వెళ్ళి లోపలికి పర్మిషన్ అడిగేసరికి ఆ రాకాసి మేడం పళ్ళు నూరుకుంటూ సుమ వైపు చూసి గెటౌట్ అనింది. మేడం, నేను ఇంకా లోపలికి రాకుండానే గెటౌట్ అంటున్నారు, ఇదేమైనా న్యాయంగా ఉందా అని అమాయకంగా మొహం పెట్టేసరికి ఇటు ప్రకాష్, అతని పక్కనే ఉన్న అర్జున్ ఇద్దరు వాహ్వా ఏం నటన అనుకోకుండా ఉండలేకపోయారు.
సరే లోపలికి రా అనగానే సుమ లోపలికి అడుగు పెట్టింది. అడుగు పెట్టడమే ఆలస్యం. అందుకోసమే వెయిట్ చేస్తున్న మన కస్తూరి మేడం క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే ఇక గెట్అవుట్ అని అనగానే క్లాస్ మొత్తం పగలపడి నవ్వారు. సైలెంట్ అని గట్టిగా అరిచేసి, నా క్లాస్ అంటేనే డుమ్మా కొడతావు, లంచ్ తర్వాత ఫస్ట్ అవర్ నాదే అని తెలుసు కదా, తెలిసి కూడా ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు అని కోపంగా అడిగేసరికి, గడ్డి పీకడానికి వెళ్ళాను, వెధవ సోది క్లాస్ ఒకటి పెట్టుకుని మళ్ళీ ఆ క్లాస్కి రాలేదని నన్ను బయట నిలబెట్టి మరీ క్లాస్ పీకుతుంది, అట్లకాడ మొహంది అని మెల్లిగా గొనిగింది. మేడం తిడుతుందేమో అని ప్రకాష్ సైలెంట్గా ఉన్నాడు అనుకుని అర్జున్ ముందుకి వచ్చాడు మేడంకి సంజాయిషి ఇవ్వడానికి. కానీ మేడం వైపు గుర్రుగా చూస్తూ సుమ మెల్లిగా మాట్లాడుకున్న మాటలు విని నవ్వు ఆగక నవ్వడానికి నోరు తెరిచే లోపు ప్రకాష్ అర్జున్ నోటిని మూసేసి గోడకి ఆనించాడు మేడంకి కనిపించకుండా. ఏంటి ఎక్కడికి వెళ్ళావు అంటే పాము కప్పని మింగడానికి చూస్తున్నట్లు చూస్తున్నావు. సుమ లోపల తిట్టుకుంటూనే, మేడం మా బావకి హెల్త్ బాగోలేకపోతే ఫుడ్ తినిపించి కాసేపు తోడు ఉండి టాబ్లెట్స్ ఇచ్చి వచ్చాను మేడం. మీకు తెలుసు కదా నాకు మా బావ అంటే ఎంత ఇష్టం. ఇప్పుడు మా బావ అక్కడ నీరసంగా ఉన్నాడు మేడం అని రాణి దొంగ ఏడుపు మొదలు పెట్టేసరికి పక్కనే ఉన్న అర్జున్ ఇంకా అర్జున్ నోటిని మూసిపెట్టుకుని ఉన్న ప్రకాష్లకి సుమ చెప్పిన రీజన్ విని దిమ్మ తిరిగిపోయింది. ఇంకా క్లాస్లో ఉన్న వాళ్ళైతే సుమ నటనకి ఆస్కార్ గ్యారంటీ అనుకున్నారు. ఇంకోవైపు రమ్య అయితే సుమ చెప్పిన రీజన్ ప్రకాష్కి తెలిస్తే ఆ మొహం ఎలా ఉంటుందో ఊహించుకుని నవ్వింది. మేడం రమ్య వైపు చూడగా బలవంతాన నవ్వు ఆపుకొని సుమ వైపు చూస్తోంది. సుమ కూడా రమ్య వైపు చూసి, దొంగ మొహం దానా, ఇంతసేపటి నుంచి ఈ ముచ్చు మొహంది ఇలా నిలబెట్టే మాట్లాడుతుంటే కనీసం ఏదో ఒకటి చెప్పి ఈ రాకాసి మైండ్ డైవర్ట్ చేయాలని కూడా ఆలోచించకుండా ఎలా నవ్వుతుందో చూడు అని రమ్య వైపు గుర్రుగా చూసేసరికి దెబ్బకి నవ్వడం ఆపేసి మేడంని కన్విన్స్ చేసి ఎలాగోలా లోపలికి వచ్చేటట్టు చేసింది. సుమ లోపలికి వెళ్ళగానే క్లాస్ అయిపోయిందని సిగ్నల్ రావడంతో ఆ రాకాసి మేడం సుమ వైపు చూసి తల కొట్టుకుని వెళ్ళిపోయింది. ప్రకాష్ అర్జున్ని తీసుకుని బయటికి వెళ్ళగానే నోరు మీద ఉన్న చెయ్యి తీసేశాడు. దాంతో అప్పటి వరకు ఆపుకున్నవాడు ఇంకా ఆగలేక గట్టిగా నవ్వేశాడు. ఏంట్రా ఆ తిట్లు, సోది మొహంది, అట్లకాడ మొహంది అంటూ నవ్వుతూ, తిట్లు కూడా ఇంత ఫన్నీగా తిడతారా? రే ప్రకాష్, నాకు తెలిసి సుమ ఈ క్లాస్ తప్పించుకోవడానికి నిన్ను బుక్ చేసినట్లు ఉంది అని నవ్వుతూ ఉంటే, రే నీకు ఇలాంటి మాటలు కొత్త, కానీ నాకు కాదు. సుమ పొద్దున లేచినప్పటి నుంచి మా అమ్మని అలాగే తిట్టుకునేది, నాకు అవన్నీ అలవాటైపోయాయి, నువ్విక ఆపు, ఎవరైనా చూస్తే నీకు పిచ్చి నాకు వెర్రి అనుకుంటారు అని బెంచ్ మీదకి లాగాడు. ఆ సంఘటన గుర్తొచ్చి చుట్టూ ఎవరు ఉన్నారు అని కూడా చూడకుండా ఆ టైంలో సుమ ఫేస్ గుర్తొచ్చేసరికి గట్టిగా నవ్వేశాడు. ఎప్పుడో ఒకసారి మొహమాటానికి నవ్వే అర్జున్ ఈ రోజున అంత ప్రశాంతంగా నవ్వుతుంటే శకుంతలకి అరవింద్ గారికి కన్నుల పండుగగా ఉంది. ఇంకా శాంతి అయితే అసలు తాను చూస్తుంది అర్జునేనా అని అయోమయంలో కళ్ళు ఇంతవి చేసుకుని చూసుకుంటుంది. అప్పుడే ఆఫీస్ నుంచి లంచ్ కోసం ఇంటికి వచ్చిన ఆనంద్ కూడా కొడుకు మొహంలో మొదటిసారి నవ్వు చూడగానే సంతోషంగా అక్కడే ఆగిపోయి కనులారా చూసుకుంటున్నాడు. మన పిచ్చి మొహం నిషా మాత్రం ఆ నవ్వు కోసమే అర్జున్ని పెళ్లి చేసుకోవాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయింది. ఈలోపు శకుంతల తేరుకుని వంట రూమ్లోకి వెళ్ళి ఎండుమిరపకాయలు ఉప్పు తీసుకొచ్చి దిష్టి తీయడం మొదలుపెట్టింది. అప్పుడు తేరుకుని నవ్వడం ఆపి చుట్టూ ఉన్న వాళ్ళని చూసి కాస్త ఎంబారసింగ్గా ఫీల్ అయ్యి సారీ చెప్పాడు. కన్నయ్య, ఇంత అందమైన నవ్వుని దాచిపెట్టి ఎందుకు నాన్న ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నవాడిలా అలా డల్గా ఉంటావు? చూడు, నువ్వు నవ్వేసరికి ఇల్లంతా వెలిగిపోతుంది అని తెచ్చిన సామాన్లతో దిష్టి తీసేసి వాటిని బయటపడేయమని కాంతంకి ఇచ్చి మనవడిని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి, నీ సంతోషానికి కారణమైన నా మనవరాలు ఎవర్రా అని అడిగింది. వెంటనే నిషా అర్జున్ పక్కకి వచ్చి, ఇంకెవరు బామ్మ, నేనే, నా వల్లే కదా బావ నవ్వాడు కదా బావా. ఛ, నా వల్ల నువ్వు సంతోషంగా ఉంటావు అని తెలుసుంటే ఎప్పుడో వచ్చేదాన్ని బావా అని అర్జున్ చెయ్యిని చుట్టేసుకుని పట్టుకుంటుంటే అర్జున్ సున్నితంగా నిషా చెయ్యి విడిపించుకున్నాడు. అసలు నిషా అన్న, తన ప్రవర్తన అన్న అసలు ఇష్టం లేని శకుంతల గారు ఒక్క క్షణం కంగారు పడ్డారు, అర్జున్ నిషా పేరు చెప్తాడేమో అని. కానీ అర్జున్ అలా చెయ్యి విడిపించుకునేసరికి నిషా కాదు అని అర్థమై కాస్త రిలాక్స్ అయి, చెప్పు కన్నయ్య, ఎవరా అమ్మాయి అని అడిగింది. నాని, నేను చెప్పాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ నీకే చెప్తాను, సరేనన్నా అని తల మీద చెయ్యేసి దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని, ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండు కన్నయ్య అనింది.
ఆనంద్ని చూసి శాంతి, ఆమె భర్త వికాస్ ఆయనని పలకరించి అందరూ భోజనాలకు కూర్చున్నారు. నిషా అర్జున్ పక్కనే కూర్చుని వసపిట్టలాగా వాగుతూ అర్జున్ బుర్రని కొంచెం కొంచెంగా స్వాహా చేయడం మొదలుపెట్టింది. నిషా తినగా మిగిలిన బుర్ర కూడా ఎప్పుడో అప్పుడు పగిలిపోతుందేమో అని భయంతో అర్జున్ గబగబా తినేసి రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకున్నాడు. మిగిలిన వాళ్ళు కూడా ప్రయాణం వల్ల అలసిపోయి ఉండటంతో వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు. ఆనంద్ రూమ్లోకి వెళ్ళేసరికి కల్పన ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ అసలు ఆనంద్ వచ్చిన విషయం కూడా గమనించుకోలేదు. కల్పనని చూసి ఒక నిట్టూర్పు విడిచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే ఓపిక లేక ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆఫీస్ వర్క్ చూడడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఇంటికి వెళ్ళిన సుమ ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకుని రేపటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది. మళ్ళీ సాయంత్రం పని చేసుకుంటూ చదవడం కష్టం అవుతుందేమో అని. అలా టైం కూడా చూసుకోకుండా తన లోకంలో ఉంటే ప్రకాష్ ఇంటికి వచ్చి ఇల్లంతా సైలెంట్గా ఉండేసరికి రేవతి రూమ్ దగ్గరికి వెళ్ళాడు. రూమ్ ఖాళీగా ఉంది. సుమ దగ్గరికి వెళ్తే సీరియస్గా చదువుకుంటుంది. దాంతో రేవతికి ఫోన్ చేశాడు. ఎక్కడున్నావుమా? ఊర్లో శారదక్క కూతురు పెద్ద మనిషి అయితే ఫంక్షన్ చేస్తున్నారు. వాళ్ళు పొద్దున్నే వచ్చి పిలిస్తే ఇందాకే బయలుదేరి వచ్చాను అని చెప్పింది. ఇంకా ఆవిడ అక్కడే తినేస్తుంది అని తెలిసి వెళ్ళి సుమ దగ్గర కూర్చున్నాడు. సుమ, ప్రకాష్ ఇద్దరు ఒకే బ్రాంచ్ అవ్వడం వల్ల ఎక్కడైనా డౌట్స్ ఉంటే చెప్పించుకుని ఇంకా టైం అయింది అని లేచి ఇంట్లో పని చేయడం స్టార్ట్ చేసింది. ప్రకాష్ పూరి కావాలి అనడంతో పిండి కలిపే పనిలో పడింది. ఇంతలో ప్రసాద్ కూడా డ్యూటీ ముగించుకుని వచ్చాడు. ప్రసాద్ది గవర్నమెంట్ ఉద్యోగం. ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా గడిచిపోతుంది. అతని టెన్షన్ అంతా సుమ పెళ్ళి ఎలా చేయాలా అని. ప్రసాద్ ఫ్రెష్ అయ్యి వచ్చి రేవతి గురించి అడిగితే ఫంక్షన్కి వెళ్ళింది అని ప్రకాష్ చెప్పాడు. అమ్మయ్య అనుకుని ప్రసాద్ కూడా వంట రూమ్లోకి వెళ్ళి మేనకోడలికి సాయం చేసే పనిలో పడ్డాడు. సుమ పూరీలు చేసి ఆయిల్లో వేస్తుంటే ప్రసాద్ తీస్తుంటే ప్రకాష్ అక్కడే గ్యాస్ ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఆరగించే పనిలో పడ్డాడు. ప్రకాష్ మాటలలో అర్జున్ గురించి కూడా చెప్పేశాడు. ప్రసాద్ అర్జున్ గురించి విన్నాక అంత డబ్బున్నా సింపుల్గా ఉండాలి అనుకుంటున్నాడు. అంటే మంచివాడిలాగే ఉన్నాడు. కానీ ప్రకాష్ డబ్బున్న వాళ్ళతో జాగ్రత్త, ఎందుకైనా మంచిది కొంచెం లిమిట్లో ఉండు అన్నాడు. అర్జున్ గురించి ప్రకాష్కి తెలిసినంత బాగా ఎవరికి తెలియకపోవడంతో అర్జున్ గురించి ఆలోచించి తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక అలాగే నాన్న అన్నాడు. ఇక్కడ సాయంత్రం ఒక్కొక్కరుగా నిద్రలేచి వచ్చి హాల్లో కూర్చోగానే అప్పటికే శకుంతల మనవరాలు కోసం తనకి ఇష్టమైనవన్నీ చేయించింది. ముందుగా అందరికీ కాఫీ ఇచ్చి రమ్మని చెప్పడంతో కాంతం కాఫీ తీసుకెళ్ళి ఇచ్చింది. తర్వాత అందరూ వాళ్ళకి ఇష్టమైనవి ఖాళీ చేసే పనిలో పడ్డారు. నిషా ఒకవైపు తింటూనే ఇంకోవైపు అర్జున్ రూము వైపు చూస్తోంది. కానీ అర్జున్ మాత్రం బయటికి రాలేదు. ఇంతలో నిషా చూపులు గమనించిన శకుంతల గారు, అమ్మాయి తినేటప్పుడు ధ్యాసంతా తిండి మీదనే ఉండాలి, లేకపోతే ఒంటికి పట్టదు. ముందు తినేసి తర్వాత కావాలంటే ఇల్లంతా చూద్దులే అన్నారు. దాంతో నిషా శకుంతల గారి వైపు చూసి పళ్ళు నూరుకుంది. నా దగ్గరే నీ వేషాలా అని. బామ్మ కూడా నిషాని చూసి పళ్ళు నూరింది. ఇక్కడ పూరి తింటున్న ప్రకాష్కి అర్జున్కి కూడా పూరి అంటే ఇష్టమని గుర్తొచ్చి బాక్స్లో ఒక 5 పూరీలు పెట్టుకుని అర్జున్కి కాల్ చేశాడు. దాంతో అర్జున్ రెడీ అయ్యి బయటికి వచ్చాడు. కీస్ వెలితో తిప్పుతూ ఈల వేసుకుంటూ దిగుతున్న అర్జున్ వైపు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. శకుంతల గారు ఈ మధ్య మనవడిలో వచ్చిన మార్పుని ఆవిడ ఎప్పుడో గమనించారు. కానీ కాలేజ్ కదా అలాగే ఉంటారు అనుకుంది. కానీ పొద్దున నవ్వడం చూశాక ఆవిడ అనుమానం నివృత్తి చేసుకుంది. నాని, ప్రకాష్ కాల్ చేశాడు, నేను బయటకు వెళ్తున్నా, బాయ్ అని చెప్పి బాయ్ అక్క, నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇన్నేళ్లలో తనకి తెలిసిన తమ్ముడు కనీసం తనని అక్క అని పిలవడం తప్ప ఏం కావాలో కూడా నోరు తెరిచి అడిగినవాడు కాదు. అలాంటిది తనని కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయేసరికి అలాగే వెళ్తున్న అర్జున్ వైపు చూస్తూ ఉండిపోయింది. అర్జున్ ప్రకాష్ దగ్గరికి వెళ్ళగానే ప్రకాష్ చేతిలో బాక్స్తో కనిపించాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రకాష్ చేతిలో బాక్స్ లాక్కుని గబగబా తినసాగాడు. రేయ్, కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇంత కకృతి పడుతూ తినరురా, కాస్త నెమ్మదిగా తిను, నేనేమి నీ దాంట్లో వాటాకి రానులే అన్నాడు. రే, దిష్టి పెట్టకు, అసలే నాకు బాగా ఇష్టమైన ఐటెం, అందులోనూ సుమ చేసింది. ఒకవేళ నువ్వు వాటాకి వస్తాను అన్నా ఒక్క ముక్క కూడా ఇవ్వను అని ఇటువైపు తిరిగి తినడం మొదలుపెట్టాడు. ప్రకాష్ అర్జున్ తిరిగిన వైపుకు వచ్చి, అందుకే నా వాటా ఎప్పుడో తినేసి వచ్చాలే, ప్రశాంతంగా తిను అని తింటున్న అర్జున్ వైపే చూస్తున్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు అని అడిగాడు అర్జున్. అర్జున్, డబ్బున్న వాళ్ళకి మనసు ఉండదు, వాళ్ళు ప్రతిదీ డబ్బుతోనే వెలకడతారు అని విన్నాను. కానీ నిన్ను చూస్తుంటే నేను ఎంత పొరపాటు పడ్డానో అని అర్థమవుతుంది.
అప్పటికే అర్జున్ తినడం పూర్తవడంతో ప్రకాష్ బాటిల్ ఇచ్చాడు. అర్జున్ హ్యాండ్ వాష్ చేసుకుని మూతి తుడుచుకుని ప్రకాష్ వైపు చూసి నవ్వుతూ, అందరూ అలాగే ఉంటారు అనుకోవడం ఖచ్చితంగా పొరపాటే ప్రకాష్. కొందరు నాలాగా ఆ డబ్బుని బందీఖానాలా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. డబ్బున్నంత మాత్రాన సంతోషంగా ఉన్నట్టు కాదు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి. కాకపోతే డబ్బున్న వాళ్ళం కదా, అన్నిటినీ కవర్ చేస్తూ బయటికి కనిపించనీయం అంతే అన్నాడు. సరేలే, మాకు ఆ డబ్బుతో అవసరం లేదులే. నాకు నువ్వే ముఖ్యం. నువ్వు సంతోషంగా ఉండు చాలు. ఇంతకీ పూరి ఎలా ఉందో చెప్పలేదు. దానికి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు అర్జున్. ఎప్పుడు ఇదే వరుస. ఎలా ఉంది అంటే నవ్వుతావేంట్రా? బాగుందా బాగలేదా చెప్పాలి కదా. నా సుమచేతి వంటని నీ ముందు ఎలా పొగడాలి? తాను నాకు వడ్డిస్తున్నప్పుడు డైరెక్ట్గా తనకే చెప్తాను ఎలా ఉంది అని అన్నాడు. అబ్బో, చాలా ఉందిరా నీ దగ్గర అని భుజం చుట్టూ చెయ్యేసి నవ్వుకుంటూ కాసేపు అక్కడే కూర్చున్నారు. ఇంతలో అర్జున్కి బామ్మ దగ్గర నుంచి కాల్ రావడంతో అక్క వచ్చిందన్న విషయం గుర్తొచ్చి ప్రకాష్కి చెప్పి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళేసరికి నిషా అర్జున్ని ఇంప్రెస్ చేయాలని మినీ ఫ్రాక్ వేసుకుని అందంగా రెడీ అయి కూర్చుంది. అసలు నిషా వాలకమే శకుంతల గారికి నచ్చడం లేదు. అర్జున్ని చూసి కనీసం ఇంట్లోకి కూడా రానివ్వకుండా అక్కడే నిలబెట్టి బయటికి వెళ్దాం బావా అని పట్టింది. అర్జున్కి నిషా డ్రెస్ చూడగానే చిర్రెత్తుకొచ్చింది. కానీ గట్టిగా ఏం మాట్లాడలేక, ఈ రోజే కదా అంత జర్నీ చేసి వచ్చాము, ఇంకో రోజు వెళ్దాంలే అని వెళ్ళి శాంతి పక్కన కూర్చొని ఆమెతో కబుర్లు మొదలుపెట్టాడు. వికాష్తో కూడా బాగానే మాట్లాడుతున్నాడు. కానీ నిషాతో పొడిపొడిగా మాట్లాడటం శకుంతల గమనిస్తూనే ఉంది. నా మనవడు ఎలాంటి వాళ్ళను ఇష్టపడతాడో నాకు తెలియదా అనుకుని గర్వంగా భుజం పైకి ఎగిరేసింది. అరవింద్ గారు శకుంతల గారి చిన్నపిల్ల మనస్తత్వానికి తనలో తానే నవ్వుకున్నాడు. ఈలోపు లేడీస్ క్లబ్కి వెళ్ళడానికి అని కల్పన బ్యాగ్తో కిందకి వచ్చింది. కూతురు అల్లుడు కిందనే ఉండటంతో వాళ్ళ వైపు చూసి కాసేపు అక్కడ కూర్చుని లేట్ అవుతుందని వెళ్ళిపోయింది. నీలో మేము ఊహించినంత మార్పు వచ్చినా మీ అమ్మలో అనువంత కూడా మార్పు రాలేదు అర్జున్ అన్నాడు వికాష్ నవ్వుతూ. అందరిలో ఒకేసారి మార్పు రావాలని లేదు కదా బావా అన్నాడు అర్జున్. అది నిజమేలే. అవును, ఇంజనీరింగ్ అయిపోయింది, మరి ఎంఎస్ గురించి ఆలోచించలేదా? లేదు బావా, ఇప్పటికే 1 year టైం తీసుకున్నాను. అందుకే ఎంఎస్ గురించి ఆలోచించుకోదలుచుకోలేదు. తాతయ్యకి ఆల్రెడీ చెప్పేశాను నేను కూడా ఇంకా ఆఫీస్కి వెళ్తాను అని. తాతయ్య కూడా ఏర్పాట్లు చేస్తాను అన్నారు. ఓహ్ గ్రేట్. అయితే త్వరలోనే నీరవ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నావు అన్నమాట. అవును, ఇక్కడైనా నాన్నకి కాస్త రెస్ట్ ఇద్దామనుకుంటున్నాను. ఓకే బావా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని పైకి వెళ్ళాడు. వెళ్తున్న అర్జున్ వైపు చూస్తూ, నువ్వు అలా హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అర్జున్? కామ్గా ఉంటున్నావు, అమాయకుడివి, నేను ఏం చేసినా అడిగేవాళ్లే లేరు అనుకుని బోలెడు ఆశతో అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను. మనవడు ఎలాగో అసమర్థుడు కాబట్టి బాధ్యతలు అల్లుడికి కట్టబెడతారు అని. కానీ ఇక్కడికి వచ్చాక నా ఆలోచనలన్నీ తారుమారు చేసేశావు. అంత తేలిగ్గా నువ్వు బిజినెస్ని ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకుంటావో నేను చూస్తా అనుకుంటూ శాంతి వైపు చూశాడు. శాంతి శకుంతలతో మాటల్లో బిజీగా ఉంది. నిషా అర్జున్ వెనకాలే వెళ్ళి అతన్ని ఇంప్రెస్ చేసే పనిలో ఉంది. ప్రకాష్ ఇంటికి వెళ్ళేసరికి రేవతి కూడా ఫంక్షన్ నుంచి వచ్చేసింది. ఇంట్లో పూరి చూసి ఇంతెత్తున లేచింది. అసలు నిన్నెవరు పూరి చేయమన్నారే? మీ మావయ్యకి కొలెస్ట్రాల్ ఉందని మర్చిపోయావా? లేకపోతే ఆయన్ని పైకి పంపించేయాలని కంకణం కట్టుకున్నావా అని అరిచేసరికి ప్రసాద్ రేవతి అని గట్టిగా అరిచాడు. బావ అడిగాడు అని చేశానత్తయ్యా. మావయ్యకి సపరేట్గా ఎప్పుడో చేసేశాను. కానీ నువ్వు అనవసరంగా టెన్షన్ పెట్టుకోకుండా హాయిగా వెళ్ళి పడుకో అని అక్కడంతా క్లీన్ చేసేసి వాటర్ తీసుకెళ్ళి ప్రసాద్ వాళ్ళ రూమ్లో పెట్టింది. ఇది నాకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా దీని పని అనుకుంటుంటే అప్పుడే రూమ్లోంచి బయటికి వస్తున్న సుమ, అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాంలే అత్తయ్య, ప్రస్తుతానికి వెళ్ళి పడుకో అని మూతి తిప్పుతూ లోపలికి వెళ్ళిపోయింది. జాగ్రత్త, ఆ మూతి కాస్త లూజ్ అవుతుందేమో అనుకుని తాను కూడా మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. చూసారా అది నన్ను ఎన్నేసి మాటలంటుందో అని ప్రసాద్కి కంప్లైంట్ చేసింది. నువ్వేమైనా తక్కువ? సుమని ఏదో రకంగా ఏడిపించాలని ఎన్నెన్ని ప్లాన్స్ వేసుకోవడం లేదు, కాకపోతే ఒక్కటి కూడా సక్సెస్ అవ్వడం లేదు అంతే అన్నాడు కళ్ళద్దాలు తీసి పక్కన పెడుతూ. అనండి, అందరూ నన్నే అనండి, మీ ఇద్దరికీ నాకంటే అదే ఎక్కువ అని శోకాలు పెడుతుంటే ఇదంతా మామూలే అన్నట్టు ప్రసాద్ గారు లైట్ ఆఫ్ చేసి అటు తిరిగి పడుకున్నారు. చేసేదేం లేక రేవతి కూడా పడుకుంది. రోజు కాలేజీకి వెళ్ళడం, ఎగ్జామ్ అవ్వగానే ఇంటికి రావడం, ఇంట్లో పని పూర్తవగానే కాసేపు చదువుకోవడం, ఇదే రొటీన్ అయిపోయింది సుమకి. అరవింద్ గారు డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేయించి లాయర్ రాగానే అందరినీ పిలిచాడు.
దాంతో అందరూ వచ్చారు. కల్పన ఆనందలని ఇంట్లోనే ఉండమని చెప్పడంతో వాళ్ళు కూడా అరవింద్ పిలవగానే వచ్చేశారు. నిషా అయితే అర్జున్ని వదలకుండా గట్టిగా పట్టుకుంది. పాపం అర్జున్ నిషాని వదిలించుకోలేక ఏమైనా అంటే బావగారు బాధపడతారేమో, ఆ ఎఫెక్ట్ అక్క మీద ఉంటుందేమో అని లేని నవ్వుని మొహానికి పులుముకొని బలవంతంగా అక్కడ నిలబడ్డాడు. అర్జున్ బాధ చూసిన శకుంతల నిషా పక్కకి వచ్చి చెయ్యిని విసురుగా తోసేసి, పెళ్లి కావలసిన పిల్లవి ఇలా పరాయి వాడితో రాసుకుని పూసుకుని ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, కాస్తైనా బుద్ధి ఉండద్దు అని అర్జున్ని తీసుకెళ్లి సోఫాలో కూర్చుంది. అర్జున్ శకుంతల గారి వైపు చూసి మనసులోనే ఆవిడికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. అర్జున్ని పెళ్లి చేసుకుని ఈ ముసల్దాన్ని కిందికి పైకి తిప్పాలి అని కళ్ళు ఇంతవి చేసుకుని పళ్ళు నూరుకుంటుంది. నువ్వెన్ని ప్లాన్స్ వేసినా నువ్వు నన్నేం చేయలేవే పిల్ల పిచ్చుక అనుకుంటూ నిషా వైపు చూసి చిన్నగా నవ్వింది. దాంతో నిషాకి కోపం నసాలానికి ఎక్కి చిందులు తొక్కుతూ లోపలికి వెళ్ళిపోయింది. ఒసే టక్కులాడి, ఇక్కడ అందరూ నిలబడి ఉంటే నువ్వెక్కడికే ఓ తిప్పుకుంటూ పోతున్నావు, అక్కడే నిల్చో అని గట్టిగా చెప్పింది శకుంతల. శకుంతల మాటలకి అర్జున్ బామ్మ చిన్నగా నవ్వుకుంటుంటే నిషా పళ్ళు నూరుకుంటుంది. కానీ వికాస్ మాత్రం చెల్లెల్ని అలా అంటుంటే ఏం చేయలేక సైలెంట్గా ఉండాల్సి వచ్చినందుకు కోపంగా అందరి వంక చూస్తున్నాడు. అరవింద్ గారు లాయర్ దగ్గర అన్ని విషయాలు కన్ఫర్మ్ చేసుకుని అందరి వైపు ఒకసారి చూశాడు. అందరికీ ఈ విషయం చూచాయగా తెలుసు కాబట్టి సంతోషంగా ఉన్నారు. ఆనంద్ గారు అయితే కొడుకు కూడా బాధ్యతలు తీసుకుంటున్నాడు అని గర్వంగా చూస్తుంటే, మాటి మాటికి టైం చూసుకుంటూ నాకు క్లబ్కి టైం అవుతుంటే ఈ తొక్కలో మీటింగ్ ఏంటో అనుకుంటూ కల్పన విసుక్కుంటూ ఉంది. అమాయకుడు అయిన తమ్ముడు అంత బిజినెస్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో అని శాంతి కొంచెం భయపడుతున్నా, తాతయ్య ఇదంతా ఆలోచించకుండానే ఇంత పెద్ద బాధ్యత అప్పగించరు కదా అని తనకి తానే సర్ది చెప్పుకుంది. బావ ఈ బాధ్యతలు స్వీకరిస్తే ఈ ఇంటికి బావనే యువరాజు, నేనే యువరాణి అని కలల్లో విహరిస్తూ అర్జున్తో డ్యూయెట్ వేసుకుంటుంది నిషా. ఇంత సడన్గా నేను ఇంత దూరం వచ్చింది వీడి పట్టాభిషేకం చూడటానికి అన్నట్లు ఉంది నా పరిస్థితి. అసలు నేను అనుకుంది ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటి? వీడెలాగూ బిజినెస్కి పనికిరాడు, వాడి బాబు రాత్రి పగలు ఓ కష్టపడుతున్నాడు కదా, ఆ వంకతో 4 మంచి మాటలు చెప్పి ఆ ముసలోని బుట్టలో వేసుకుని ఇప్పుడు వాడున్న ప్లేస్లో నేనుండాలి అనుకుంటే అంత తారుమారైంది అని కోపాన్నంతా పంటి కింద అణిచిపెట్టి పైకి నవ్వు పులుముకున్నాడు వికాస్. అప్పుడే ఏమైంది, ఇప్పుడేగా మొదలైంది. ఇప్పటి నుంచి నేను ఆడే ఆటలో నువ్వు కేవలం పావువి మాత్రమే అర్జున్. నీ కంపెనీని నష్టాల్లో పడేసి నువ్వు అసమర్థుడివి అని బిజినెస్కి పనికిరావు అని నిరూపించి ఇప్పుడు నీకు అప్పగిస్తున్న బాధ్యతలన్నీ త్వరలోనే నేను తీసుకుంటాను. ఇంకా నా ఆటకి సిద్ధంగా ఉండు అనుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు. అనుకోకుండా వికాస్ వైపు చూసిన అర్జున్కి వికాస్ ఫేస్లో ఎక్స్ప్రెషన్ కొంచెం కొత్తగా అనిపించాయి. అయినా తనదే పొరపాటు అనుకుని తాతయ్య చెప్పిన చోటంతా సైన్ చేసే పనిలో పడ్డాడు. అన్ని సంతకాలు పూర్తయ్యాక అరవింద్ గర్వంగా మనవడి వైపు చూస్తూ, కన్నయ్య, నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటావు అనుకుంటున్నాను అన్నాడు. తప్పకుండా తాతయ్య, నువ్వు నాన్న మన కంపెనీస్ కోసం ఎంత కష్టపడ్డారో చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా, నీ నమ్మకాన్ని వమ్ము చేసే పరిస్థితి ఎప్పటికీ తీసుకురాను తాతయ్య అని అరవింద్ చేతులు పట్టుకుని కాన్ఫిడెంట్గా ఆయన కళ్ళలోకి చూశాడు. వీడేంటి ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు? అసలు నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వీడిలో ఏదో మార్పు కనిపిస్తుంది. ముందు ఆ మార్పు ఏంటో కనిపెడితే అన్ని అనుమానాలు క్లియర్ అవుతాయి అనుకున్నాడు. ఆనంద్ అర్జున్ని ప్రేమగా దగ్గరికి తీసుకుని, ఆల్ ది బెస్ట్ అర్జున్, బిజినెస్ ఫీల్డ్లో మీ తాతయ్య అంతటి వాడివి కావాలి అన్నాడు అరవింద్ కళ్ళలోకి సూటిగా చూడలేక. శకుంతలకి కొంచెం బాధేసింది. కన్న తండ్రిని నాన్న అని చెప్పుకోలేక మీ తాతయ్య అని చెప్తున్నందుకు. బాధగా అరవింద్ వైపు చూడగా అరవింద్ శకుంతల మనసు అర్థమైనట్లు పైకి లేచి, శకుంతల, ఎక్కువ ఆలోచించి ఈ వయసులో నీ మనసు పాడు చేసుకోకు. నేను ఇప్పుడు ఎవరి సంతోషాలకి అడ్డు రావడం లేదు, రాదలుచుకోలేదు కూడా. ఎలా ఉన్నా వాళ్ళని అలాగే ఉండనిస్తే బాగుంటుంది. లేని వాటిని కొత్తగా అలవాటు చేయాలని చూడకు అని కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే ఆనంద్ వైపు చూడాలని అనిపిస్తున్నా బలవంతంగా కన్నీళ్ళని మనసుని అదుపు చేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఆ మాటలు సూటిగా తనకి తగలడంతో కల్పన కోపంగా అరవింద్ గారి వైపు చూస్తూ ఆయన వెళ్ళిపోగానే అందరి వైపు ఒక లుక్ ఇచ్చి ఇంకా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అనుకుని బయటికి, అదే క్లబ్ బాట పట్టింది. డ్యూయెట్లో విహరిస్తున్న నిషా అరవింద్ గారి అరుపులకి ఈ లోకానికి వచ్చి ఆయన కోపానికి బిక్క చచ్చిపోయి వెళ్ళి శాంతి వెనుక దాక్కుంది. వామ్మో, ఈ ముసలాయన ఏంటి ఇంత వైలెంట్గా ఉన్నాడు? అసలు ఈయన ఎవరి గురించి మాట్లాడారు?
అరవింద్ గారి మాటలకి ఆనంద్ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే మళ్ళీ ఆ కన్నీళ్లు చూసి తల్లి మనసు ఎక్కడ బాధపడుతుందో అని అర్జున్కి ఆల్ ది బెస్ట్ చెప్పి రూమ్కి వెళ్ళిపోయాడు. వికాస్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అందరూ వెళ్ళిపోగానే నిషా అర్జున్ చేయి పట్టుకుని ఊపేస్తూ కంగ్రాట్స్ బావా, ఆల్ ది బెస్ట్ అని చెప్తుంటే అర్జున్ హిహిహిహి అని ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి ప్రకాష్ గురించి మాట్లాడాలి అని అరవింద్ గారి రూమ్లోకి వెళ్ళారు. రా కన్నయ్య కూర్చో అనగానే అర్జున్ వెళ్ళి అరవింద్ గారికి ఎదురుగా కూర్చున్నాడు. తాతయ్య, ప్రకాష్ జాబ్ గురించి ఏం ఆలోచించావు అని అడిగాడు. కన్నయ్య, ఇప్పుడు కంపెనీ బాధ్యతనే నీది అయినప్పుడు మళ్ళీ నన్ను అడగడం దేనికి నాన్న? కాకపోతే సెలక్షన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, మర్చిపోకు అన్నాడు. తప్పకుండా తాతయ్య, ప్రకాష్ విషయంలో నీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు. వాడు నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ తాతయ్య అన్నాడు. నువ్వు ఇంతగా చెప్పాక నేనెలా కాదంటాను? కాకపోతే అందరితో పాటుగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అన్నాడు అరవింద్ గారు. అలాగే తాతయ్య, నేను ఇప్పుడే వెళ్ళి ప్రకాష్కి చెప్తాను అని అరవింద్ గారిని హక్ చేసుకుని బయటికి వెళ్ళాడు. ఆ రోజు ఎగ్జామ్స్ లాస్ట్ డే. తర్వాత 10 రోజులు హాలిడేస్ అవ్వడంతో ప్రకాష్ కాసేపు రమ్యతో టైం స్పెండ్ చేయాలని సుమని బస్లో వెళ్ళమని చెప్పాడు. సుమ కూడా సరే అని వెళ్తుండగా ప్రకాష్కి కాస్త దూరంలో అర్జున్ వస్తూ కనిపించాడు. అర్జున్ని చూడగానే ప్రకాష్కి ఒక ఆలోచన వచ్చి సుమని వెనక్కి పిలిచాడు. బావా, నేనేమీ ఫీల్ అవ్వలేదులే. ఇప్పుడు మాట్లాడకపోతే తర్వాత 10 డేస్ కలుసుకోవడానికి కుదరదు కాబట్టి ప్రశాంతంగా మాట్లాడుకుని అలాగే ఒక సినిమా కూడా చూసేసి రండి అనగానే రమ్య కాస్త సిగ్గుపడింది. అప్పుడే అర్జున్ వాళ్ళ దగ్గర బైక్ ఆపాడు. సుమా, నీలాంటి మరదలు ఇంకెవరికి ఉండదేమోనే, నువ్వు నా బంగారం అని అంటుంటే బావా చేసిన ఓవర్ యాక్షన్ చాలు కానీ ఎంజాయ్, నేను వెళ్తున్నాను, బస్ వచ్చేసింది అని తిరగగానే సుమా ఈ రోజుకి అర్జున్ డ్రాప్ చేశాడులే, అసలే కాలేజ్ లాస్ట్ డే కాబట్టి బస్ కూడా రష్గా ఉంటుంది అన్నాడు. దెబ్బకి అర్జున్ ఉలిక్కి పడ్డాడు. సుమ కాస్త అనుమానంగా చూస్తుంటే అలా చూడకే బాబు, నా లవ్కి ఇంత హెల్ప్ చేస్తుంటే కనీసం నీకు ఏమాత్రం చెయ్యలేనా? అందుకే చెప్పాను. అయినా సుమ అలాగే చూస్తుంటే సర్లేవే ఎలాగోలా వెళ్ళు, అదిగో బస్ వచ్చేసింది అన్నాడు. సుమ అటువైపు చూడగా నిజంగా బస్ చాలా రష్గా ఉంది. ఒకవేళ వెళ్ళినా కనీసం నిల్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు అని మళ్ళీ ప్రకాష్ వైపు చూసి సరేలే ఈ రోజుకి ఎలాగోలా ఏడువు అనగానే అర్జున్ గాల్లో తేలిపోయాడు. వెంటనే బైక్ స్టార్ట్ చేసి టర్నింగ్ తీసుకున్నాడు. వీడేంటి ఇంత ఉత్సాహం చూపిస్తున్నాడు అనుకుని వన్ సైడ్ కూర్చుంది. దాంతో అర్జున్ మొహం వాడిపోయింది. బైక్ని రైస్ చేస్తున్నాడు కానీ ముందుకి కదలలేదు. దాంతో ప్రకాష్ అర్జున్ మొహం చూడగా డల్గా కనిపించింది. సుమకి కూడా అర్జున్ ఎందుకు అలా చేస్తున్నాడో అర్థమై దిగేసింది. సరిపోయింది అనుకుని అర్జున్ దగ్గరికి వెళ్ళి రేయ్, నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావని నీకు నాకు మాత్రమే తెలుసు, దానికి తెలియదు కదా. సుమ నా బైక్ తప్ప ఇంకో బైక్ ఎక్కడమే గొప్ప, అలాంటిది 2 సైడ్స్ కూర్చోవాలంటే ఎలా? కాస్త అర్థం చేసుకోరా. నేనేదో నీకోసం ఇలా ఏర్పాటు చేస్తే మొత్తం చెడగొట్టేలా ఉన్నావే. బాబాబు, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోరా అన్నాడు ప్రకాష్. అర్జున్ కూడా రియలైజ్ అయ్యి సరేలే అన్నాడు. సుమ ఎక్కు అనగానే సుమ కూడా కాసేపు ఆలోచించి ఎక్కింది. కాస్త దూరం వెళ్ళగానే సుమకి ఒక అనుమానం వచ్చింది. రోజు తనని గమనించేది ఇతనేమో అని. అందుకే చీకట్లో బాణం వదులుదామనుకుని అవును, రోజు బస్ స్టాప్లో ఇంతింత గుడ్లేసుకుని నన్ను గమనించేది నువ్వే కదా అని అడిగింది. అమ్మో, నన్ను చూసేసిందా లేకపోతే ఒక రాయేసిందా? అసలే మొదటిసారి ఇలా ఇంత దగ్గరగా ఉందని మనసు గాల్లో తేలిపోతుంది. ఇప్పుడు ఆ చూసేది నేనే అని చెప్తే ఆ మనసుని గాల్లోనే నలిపేస్తుందో ఏమో అని ఆలోచిస్తూ ఉండగా హలో ఏంటి అడిగింది వినిపించిందా అని కాస్త గట్టిగా అన్నది. ఇంకా ఏదైతే అది అయ్యింది, ఎలాగూ అనుమానం వచ్చింది కదా చెప్పేద్దాం అనుకుని అవును నేనే, అయితే ఏంటి అన్నాడు. పైకి అలా అన్నాడే కానీ లోపల కాస్త భయపడుతూనే ఉన్నాడు. ఒకవేళ ఎక్కడ రిజెక్ట్ చేస్తుందో అని. చూడు బ్రా అని నోరు తెరవగానే నెక్స్ట్ ఏంటో అర్థమైన అర్జున్ సడన్ బ్రేక్ వేసి సుమ వైపు తిరిగి సుమ నోటిని చేత్తో మూసేసి మూసేయ్ ఇంకో అక్షరం బయటికి వచ్చిందంటే నాలుక కోసేస్తా అంటుంటే సుమ కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తుంది. కాబోయే మొగుని పట్టుకుని బ్రదర్ అంటే కళ్ళు పోతాయి, ముందు లెంపలేసుకో అని తానే లెంపలు వేస్తూ అమ్మ ఒక్క క్షణంలో ఎంత ఘోరం జరిగిపోయి ఉండేది అని సుమ నోటి మీద నుంచి చెయ్యి తీసేసి తన గుండె మీద వేసుకున్నాడు. ఓయ్ హలో ఏంటి ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావు? నీ పాటికి నువ్వే మొగుడు అని ఊహించుకుంటున్నావు? ఎవరిచ్చారు నీకు పర్మిషన్ అని దబాయించింది.
నిజానికి అర్జున్ అలా మాట్లాడుతుంటే సుమకి కూడా బాగుంది, కానీ బయటపడలేదు. ఒకరిచ్చేదేంటి, నేనే తీసుకున్నాను. ఎప్పటికైనా నీ మొగుణ్ణి నేనే. మీ బావ ఫుల్ సపోర్ట్ నాకే. ఇంకా మీ మావయ్యతో ఒకసారి మాట్లాడితే ఆయన పర్మిషన్ కూడా వచ్చేసినట్లే అని తలపైకెత్తి ఊహించుకుంటూ ఉన్నాడు. అర్జున్ మొహాన చిటికేసి, అంతొద్దమ్మా, కాస్త ఆ ఊహల్లోంచి కిందకి దిగి వాస్తవంలో జీవించండి. నేనసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకుంటుంటే ఏకంగా నువ్వు ఏవేవో కలలు కంటున్నావే. ముందే చెప్తున్నాను, ఈ ఊహలకి కలలకి బ్రేక్ వేసి ప్రస్తుతానికి బైక్ స్టార్ట్ చేస్తే నేను వెళ్ళాలి అనింది. నేను కన్న కలల్ని నిజం చేసుకోవడానికి నేను ఏమైనా చేస్తాను మేడం అన్నాడు అర్జున్. ఓరి దేవుడా, నువ్వెక్కడ దొరికావయ్యా నాకు అని తలకొట్టుకుంది సుమ. ఎక్కడో ఏంటి, ఈ కాలేజ్లోనే, మీ బావ ద్వారానే. అందుకే ఈ కాలేజ్ అన్నా మీ బావన్నా నాకు బోలెడంత ఇష్టం అన్నాడు. అయితే వెళ్ళి మా బావనే పెళ్లి చేసుకో అని సుమ అనగానే, చీచి, నేను అలాంటి వాణ్ణి కాదు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, లేకపోతే ఆ జన్మ బ్రహ్మచారిలా ఇలాగే ఉండిపోతాను అన్నాడు. నువ్వెక్కడ దాపురించావయ్యా మగడా నా ప్రాణానికి అని బైక్కి ఆనుకుని బుక్స్తో తల కొట్టుకుంటుంటే, అబ్బబ్బా, నువ్వింత త్వరగా నా లవ్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తావు అని అనుకోలేదు సుమా. థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు. ఆపు, నేనెక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను? పగటిపూటే నిల్చుని కళ్ళు కంటున్నావా అని విసుక్కుంటుంటే, నువ్వే కదా ఇందాక మగడా అన్నావు. ఈ మాత్రం ఛాన్స్ ఇస్తే చాలు. దా ముందు బండెక్కు, లేకపోతే మళ్ళీ నీ మూడు మారిపోతుంది అని బైక్ స్టార్ట్ చేశాడు. అర్జున్ మాటలకి చిన్నగా నవ్వుకుంటూ ఇంకా ఎక్కువ వాదించకుండా బండెక్కింది. ఫ్రెండ్స్, మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.